శ్రీ భగవద్గీతా మహాత్మ్యము వరాహ పురాణాంతర్గత సంస్కృత శ్లోకములకు తెలుగు తేటగీతి పద్యములు స్వీయ పద్యరచన పఠనము. విష్ణుమూర్తిని ప్రశ్నించే పృథివీ ఇటుల పరమపురుష ఎటుల దృఢభక్తి కలుగు వారి ప్రారబ్ధములను అవశ్యమనుభవించవలసిన వారికి పృథివిపైన. విష్ణుమూర్తి బదులెడను పృథివికిటుల అనుభవించుచున్నను అవశ్యము తమ తమ కర్మఫలముల అనుభవించుచున్నను అవశ్యము తమ తమ కర్మఫలముల. ఎవరు నిష్కామ భక్తి గీతనభ్యసించును వారలిహమునందు బంధనముల చిక్కుపడక పొందు ముక్తి. అంటదెటులో నీరము తమరాకునకు అటులే ఎవడిల శ్రద్ధ పఠించు ప్రీతి గీత వానినంటదెంతటి మహాపాపమేని పరమ పవనమీ గ్రంథమరయ భువిని. గీత గ్రంథమెచట నుండు ప్రీతి నెచట అధ్యయనము చేయబడును. అట ప్రయాగ మొదలైన దివ్యమగు తీర్థములను ఉండు పుణ్యతీర్థ స్నాన ఫలిత మొదవు సుంబు. ఎచట గీత పారాయణ మెలమి జరుగుచుండు అచట దివిజులు ఋషులును యోగులు అరయ గోపాల గోపికలు ఉరగ దేవతలను ఉందురు ప్రసన్నత వినుచు అది. ఇచట పఠన బోధ శ్రవణ మెలమి జరుగుచుండు సురలఖిలమును ఋషులును యోగి గణము గోగోప గోపికా జనము చేరు చేయువారల కొసగాశీషులరయా. గీతనాశ్రయించేయుందు గీతయే మదీయ దివ్య నివాస మందిరము సుమ్ము. గీత జ్ఞాన కలిమి చేత నేతగా పరిపాలననర్తు మూడు లోకాల నేను. నా పరమ విద్య గీతయే అద్ది ప్రేమ అద్ది పరమ బ్రహ్మ నిస్సంశయముగను ప్రణవమందు అర్థమాత్రాక్షరంబు అవినాశము మరియును అనిర్వచనీయమేయుర్వినద్ది. సచ్చిదానందమూర్తి ఆ చక్రి స్వయము పార్థునకుపదేశించిన భవ్య జ్ఞానమయము నిగమత్రయపు సారము అమలము ఆశ్రయించిన అతి శీఘ్రం బోధించి తత్వజ్ఞానము పరమానందము సంగు సుమ్ము. ఏ నరుడు నిత్యమును గీతలోన ఉన్న 18 అధ్యాయాల పఠన సలుపు అతడు జ్ఞానసిద్ధివడయు అంత్యమందు పరమ పదమందవశ్యము భవ్యగతిని. సశేషము. స్వస్తి.